ఇంతకుముందు యాటిట్యూడ్ అన్నారు, ఆర్పి గారు తేజ గారు ఫస్ట్ దగ్గర అయినప్పుడు యాటిట్యూడ్, ఆ అమ్మాయికి యాటిట్యూడ్ అన్నారు, అంతలా ఏం చూపించారు అప్పుడు? లేదండి, అంటే నేనే యాటిట్యూడ్ అంటే ఏంటంటేనండి, నేను మాట్లాడేదాన్ని కాదు. ఈనాటికి ఐఎమ్ వెరీ అందరితో అలా వెళ్ళిపోయి మాట్లాడేసేయలేను. అంటే నా తత్వం అది బేసిక్గా. ఏంటంటే గబగబా అలా వెళ్ళిపోయి ముందరికి వెళ్ళండి బాగున్నారా ఇలా మాట్లాడలేను, తెలిస్తే తప్పితే మాట్లాడలేను. సో అప్పట్లో, ఇప్పుడు ఇంకా చాలా ఐఎమ్ వెరీ ఫ్రీ అని చెప్పాలి. ఏంటంటే కనపడంగానే ఏమో బాగున్నా, అంటే ఈ ఓవర్ ది ఇయర్స్ కొంచెం చేంజ్ అయ్యాయి అనమాట. నాకు నేనే ఐ ఫీల్ ద చేంజ్. అప్పట్లో ఏంటంటేనండి, ఏమో వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో తెలియదు కదండి వాళ్ళు ఎవరు. సో ఆ ఒక ఉద్దేశంతో మాట్లాడేదాన్ని కాదు. క్వైట్గా నా పని ఏదో ఇలా వచ్చి కూర్చునేదాన్ని. పాట అండి పాడతానని చెప్పి అది కూడా వెళ్ళి పాట పాడడం, రావడం, వచ్చి కూర్చోవడం. వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ అంటే టాకింగ్ ఆర్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికలీ. ఆల్ దే థాట్ వాజ్ మంచిగా సార్ నమస్తే బాగున్నారు అంటే కొంచెం మాట్లాడడం, ఎలా ఉన్నారు సార్, పాట ఎలా ఉంది సార్, నేను పాట పాడేసి వచ్చిన తర్వాత బాగుందా సార్ అని కూడా అడిగేదాన్ని కాదు. నేను ఊరికే పాట పాడొచ్చి ఓకేనా అండి అని వెళ్ళిపోయేదాన్ని అంతే. ఎక్కువ మాటలు ఉండేది కాదనమాట. దానివల్ల ఏంటంటే స్టార్టింగ్లో అందరూ కూడా చాలామంది కూడా ఈ అమ్మాయికి బాగా యాటిట్యూడ్ అని అనుకునేవారు. ఇప్పుడు నేను స్మైల్ చేయకుండా మామూలుగా కూర్చున్నాను అనుకోండి, ఎక్కడైనా ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్పోర్ట్లో ఒక చైర్లో కూర్చున్నాను, ఏదో మొబైల్ చూసుకుంటూ ఇలా కూర్చున్నాను అనుకోండి, నన్ను బయట నుంచి చూసేవాళ్ళు ఎవరు, అబ్బో ఈవిడేంటో అన్నట్టుగా అనుకుంటారు అనమాట. ఫేస్ నవ్వితే కానీ ఫ్రెండ్లీగా అని అనిపించదు అనమాట. సో మార్చుకున్నారా ఇప్పుడు? అంటే మారింది ఓవర్ ది ఇయర్స్. అంటే ఫస్ట్లో కొంచెం బెరుకుగా ఉండేది దాన్ని. యుఎస్ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ చేంజ్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే యుఎస్లో మోర్ అవుట్ స్పోకన్, మీరు బయట కూర్చుంటే అవ్వదనమాట. ఇన్ఫ్యాక్ట్ షోస్లో అంతా కూడా ఒకసారి ఎవరు అన్నారనమాట, షోలో మీరు నుంచుని పాడేస్తే మీ ఫోటో పెట్టుకుని క్యాసెట్ పెట్టుకుని వినేయచ్చు కదండి, మిమ్మల్ని పిలవడం ఎందుకు, మేము పిలిచాము అని అంటే దేర్ హ్యాస్ టు బి సంథింగ్, యూ హ్యావ్ టు షేర్ అస్ యువర్ ఎక్స్పీరియన్సెస్, టాక్ టు పీపుల్. ఇవంతా మా హస్బెండ్ చాలా నేర్పించేవారు అనమాట, స్టార్టింగ్ ఎలా మాట్లాడాలి. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో అందరికీ నమస్కారం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇవి కూడా వచ్చేవి కావు. థ్యాంక్స్ అండి ఇలా మాట్లాడేదాన్ని అనమాట. లేదు ఇలా బాగాలేదు, కొంచెమైనా ప్రిపేర్ అవ్వు, మాట్లాడు. ఆ తర్వాత ఓవర్ ది ఇయర్స్ ఇంకా ఫ్రీ అయిపోయాను. ఇంకా ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళానంటే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాను. యుఎస్లో ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు హియర్ మీ మోర్ టాకింగ్. సో ఎలాగో పాటలు వింటూనే ఉంటారు కదా. సో మై ఎక్స్పీరియన్సెస్, అసలు సూపర్ సింగర్లో ఏం జరిగిందండి మాకు చెప్పండి, లేకపోతే అసలు సెట్లో ఏం జరుగుతుంది, ఎంతసేపు పడుతుంది షూటింగ్ టైము, అంతా ఒకటేసారి పాడతారా, మీరు మాట్లాడింది కట్ చేస్తారా, ఇలాంటివి ఏమిటో అడుగుతుంటారు అనమాట. సో నేను ఒక 5 minutes 10 minutes కేటగిరీ పెట్టేదాన్ని, థ్రో యువర్ క్వశ్చన్స్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ అని చెప్పి. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ టు ఆల్ ద ఆడియన్స్ అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ ఒక్క ఎపిసోడ్లో బాలు గారు చేశారండి ఈ ఇమిటేషన్ థింగ్. ఒకసారి కెమెరా రన్ అవుతుంది కానీ శాస్త్రి కట్ చేసేసేయి, అమ్మాయి ఏం మాట్లాడినా నాది పూచి నాది హామీ అన్నారు, ఇటు తిరిగి చెప్పన్నారు. అంటే నేను ఆ ఎపిసోడ్ కనుక మీరు చూస్తే నేను వద్దండి అదండి ఇదండి ఏంటంటే అన్నీ పెట్టేశారు, యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో అలా అవ్వదని ఆశిస్తున్నాను. సో అలా ఒక ఇంటర్వ్యూలో స్టార్ట్ అయ్యి అదేమైపోయిందంటే సో మెనీ పీపుల్ వాచ్ దట్ ఆ ఎపిసోడ్. అందులో ఎస్పెషల్లీ నేను నాకు తెలిసింది 2-3 ఇమిటేట్ చేయగలుగుతాను, పెద్ద అంత ఇమిటేషన్ స్కిల్ లేదు. కానీ ఆ 2-3 ఇమిటేట్ చేయి అని ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు. సరే కట్ చేస్తారు కదా షూరే కదా అన్నీ అడిగా మన డైరెక్టర్, నువ్వు కానీ అన్నారు. అంతే, నేను ఇంకా స్టార్ట్ చేసేసి ఇమిటేట్ చేసేసాను, అయిపోయింది. ఇంకా అందరూ అది చూసేసి ఫస్ట్ థింగ్ దే లాస్ట్ మీ ఈజ్ ఇమిటేట్ చేయండి అని. స్టేజ్ మీదకి వెళ్ళి పాడి అరే మీరు సూపర్గా ఇమిటేట్ చేస్తున్నారండి అని అంటారు. అయ్యో నేను ఫస్ట్ పాడుతున్నానండి, పాట ఎలాగో బాగా పాడుతున్నారు కానీ ఇది కూడా బాగా చేశారండి అని ఫస్ట్ అది చెప్పడం మొదలుపెట్టారనమాట. సో దానివల్ల షోస్లో కొంచెం ఇంకొంచెం లైవ్లీనెస్, ఏదో మాట్లాడుతూ అలా ఒక షోలో నేనేమో
నన్నేమో హేమచంద్ర ఇమిటేట్ చేశాడు, దినకర్ ఏమో హేమచంద్రని ఇమిటేట్ చేశాడు, దినకర్ని ఇంకెవరో ఇమిటేట్ చేశారు, అందరూ కలిసి ఓంకార్ గారిని ఇమిటేట్ చేశారు. ఏంటో గోల గోల చేస్తాం ఒక షోలో. తర్వాత నేను అంజనా సౌమ్యని ఇమిటేట్ చేశా, తను కూడా అదే షోలో ఉండింది. తను ఎలా నుంచుని ఎలా కాలు కొడుతూ ఎలా పాడుతుంది ఇవన్నీ ఆన్ చేసా. తర్వాత భార్గవి పిల్లై తనే come on everybody hands up in the air అంటే రాగానే స్టేజ్ మీద రాగానే సో అదొకటి ఇమిటేట్ చేసా అని. అంటే ఇంకా ఇట్ వాస్ ఫన్ ఆన్ స్టేజ్. ఇట్ వాస్ నెవర్ లైక్ నేను ఒక షోకి వెళ్తున్నాను, అమ్మో నేను కరెక్ట్గా పాడాలి, మన ఇవాళ లిస్ట్ ఏంటి, ఇదేం లేదు. అప్పటికప్పుడు లిస్ట్ చేంజ్, అప్పటికప్పుడు మీరు ఏది వింటే అదనమాట. అలా అని మెలడీలు కూడా పాడి ఐ యూస్ టు మేక్ ష్యూర్ దెర్ ఇస్ అ సెగ్మెంట్ వేర్ దెర్ ఇస్ ఓన్లీ మెలడీ. అందరూ అన్ని రకాలు నేను చెప్పేదాన్ని, భోజనం అన్నీ చేయాలి, స్వీట్ ఒకటే తింటాం అవ్వదు, హాట్ ఒకటే తింటాం అవ్వదు, అన్నీ కలిపి తిందామని చెప్పి అన్నీ పాడేవాళ్ళం అనమాట. సో దట్స్ యుఎస్లో నేను వెళ్ళిన షోస్, నేను చాలా సోలో షోస్ చేశానండి, అన్నీ దేవర్ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్ బికాస్ ఇలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సరదాగా మా ఓంకార్ గారిని చేయండి. అమ్మో నాకు ఓంకార్ది చేసింది దినకర్ అనుకుంటా. దినకర్ హేమచంద్ర కలిసి అన్నయ్య అన్నయ్య అనుకుంటే ఏదో చేశారు. వందే మాత్రం శ్రీనివాస్ గారిని చేసినప్పుడు ఓంకార్ గారిని చేయడం ఏముంది పెద్ద ఓంకార్ గారిని నేనంటే అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళిద్దరు చేస్తారు కదా. నేను వందే మాత్రం గారి అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా ఆయన్ని. ఎట్టనో పిల్లలు 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 బాగున్నారా, పిల్లలు మన మీద ఒక పాట ఉంది షా, ఒకసారి అనే రాదు ఈ పాట, అట్లా అలా మాట్లాడతారు అనమాట. ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్. అసలు భలే అంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారండి, ఎప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పాడిస్తూ ఉంటారు. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ లైక్. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.